సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ అయిన సూర్యాపేట మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. మనం ఇక్కడ ఆర్ఓ సంబంధించినటువంటి మేడం కళ్యాణి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. మీ విభాగంలో కొంత అవకతవకలు జరిగినట్టు ఇటీవల కాలంలో చర్చ జరుగుతుంది. అసలు ముఖ్య కారణం అసలు ఏమనుకుంటున్నారు? సార్ ఇవన్నీ ఆరోపణలే సార్. ఇందులో వాస్తవం లేదు. అసలా బుక్కు పోయిన దానికి వాటర్ సప్లై సెక్షన్ సంబంధించిన రసీదు బుక్ అది. నా సెక్షన్ సంబంధించి అన్ని హ్యాండ్ హెల్డ్ మిషన్స్, ఇంటి పనులకు సంబంధించి అన్ని మిషన్సే ఉంటాయి. అందులో 16 మంది బిల్ కలెక్టర్లు, 15 మందికి మిషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఒకతను రిటైర్ అయినాడు. 15 మిషన్లు నడుస్తూనే ఉన్నాయి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు కలెక్షన్ చేసి అది ఆ డబ్బులు అనేది సాయంత్రం జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ షరాఫ్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి బుక్కుకు రసీదు బుక్కులకు నాకు సంబంధం లేదు సార్. ముఖ్యంగా ఇప్పుడు ఈ రసీదు బుక్ తీసుకున్న ఆయన ఎవరు? అసలు రసీదు బుక్కు మీకిచ్చినా అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సార్ రసీదు బుక్కుకు నాకు అసలు సంబంధం లేదని చెప్పాను సార్. వాటర్ సప్లై సంబంధించి ఆన్‌లైను విభాగం, అంటే అది ఆఫ్‌లైన్‌లో అన్నమాట. మాదంతా ఆన్‌లైన్ విభాగము. ఆన్‌లైన్‌లోనే కట్టడం జరుగుతుంది. అది ఆఫ్‌లైన్‌లో కాబట్టి రసీదు బుక్కు వాటర్ సప్లై వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చిల్లర రసీదు బుక్కు అంటారు. అసలు మీ మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయనుకుంటున్నారు? సార్ నేను స్థానికంగా కాదు, నేను బయట నుంచి వచ్చాను. మహిళా ఉద్యోగిని. నేనొచ్చి 10 నెలలే అవుతుంది. 10 నెలల్లో నన్ను అంటే మహిళా ఉద్యోగినని కూడా చూడకుండా కొంతమంది కావాలని చేస్తున్నారు. అందులో ఆరోపణలు లేవు. మీరు ఎంక్వైరీ చేసుకున్నా గాని మీకు అంటే మీ దగ్గరకొచ్చిన ఫైల్‌లు గూడా అలసత్వం వహిస్తారని మీ ఆరోపణలున్నాయి. లేదు సార్. ఇందులో అసలు అవాస్తవం ఇందులో. వాస్తవం లేదు సార్. ఇది అబద్ధం సార్. మా సెక్షన్‌లో అసలు మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఎమ్మటే డిస్పోజ్ అయిపోతుంది. అంటే ముఖ్యంగా చెప్పండి. ఇంటి పన్ను విషయంలో కూడా మీ మీద ఆరోపణలొచ్చినాయి. కలెక్టర్ గారు కూడా నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? సార్ ఇంటి పన్నుల విషయంలో గూడా పోయిన గతంలో 24, 23, 24 సంవత్సరంలో కంటే గూడా బాగానే చేసుకున్నాం సార్. 24, 20 సంవత్సరంలో నెల రోజులు 90% వడ్డీ మాఫీ ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. కానీ ఇప్పుడు మాత్రం 5 రోజులు మాత్రమే ఇచ్చారు 90% వడ్డీ మాఫీ. 5 రోజుల్లో 2 రోజులు హ్యాండ్ హెల్డ్ మిషన్స్ యాక్టివ్ కాలేదు సార్. ఒక 2 రోజులేమో పెద్ద పండుగలొచ్చాయి. రంజానును, ఉగాది వచ్చింది సార్. దానివల్ల గూడా చేయలేకపోయినాము. ఒక్కరోజు మాత్రమే కలెక్షన్ చేయడం జరిగింది. అది గూడా 50, 60 లక్షల దాకా చేసినాం సార్. మిగతా 5% రాయితీ గూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా చేశారు? సార్ 5% వడ్డీ మాఫీ విషయంలో గూడా ఒక నెలలోనే 5,60,00,000 చేయడం జరిగింది సార్. బయట ఫీల్డ్ మీద మా బిల్ కలెక్టర్లతో యాక్టివ్‌గా తిరగడం, ఆర్ఎల్‌తో యాక్టివ్‌గా తిరిగి చేయడం జరిగింది సార్. ఈ రసీదు బుక్ మీద మీరు ముందుకెట్లెళ్ళబోతున్నారు? రసీదు బుక్ అనేది నాకు సంబంధం లేని విషయం సార్. నన్ను కావాలనే ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అసలు నాకు సంబంధమే లేదు ఆ బుక్ గురించి. వాటర్ సప్లై సంబంధించిన బుక్ అది. నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇందులో మహిళా ఉద్యోగిని కూడా చూడకుండా నేను బయట నుంచొస్తాను. అదొకటి. ఇప్పుడు ముఖ్యంగా కమిషనర్ గారు గావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు మీకు సంజాయిషి ఏమని చెప్తున్నారు? సంజాయిషి మెమో ఇచ్చినారు సార్. మెమోకి నేను రిప్లై ఇచ్చుకున్నాను. వాళ్ళకి కూడా తెలుసు సార్ నాది బుక్కు నాకు. అతను రసీదు బుక్ ఆయన ఏమంటారంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నాడని చెప్తున్నారు. ప్రైవేట్ వ్యక్తి మీ దగ్గరికొచ్చాడా? నా దగ్గరికి రాలేదు సార్ ప్రైవేట్ వ్యక్తి. నా దగ్గరికి రాలేదు. బయటనే వాస్తవంగా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సార్. మనం చూస్తున్నాము ఆర్‌ఓ మేడం గారు మాత్రము కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఒక మహిళా ఉద్యోగిని, నేను స్థానికురాలిని కాదు, కావాలని నా మీద కొంతమంది కావాలని కుట్ర పన్నుతున్నారు. ఎందుకంటే రికార్డ్ బుక్‌లు కావచ్చు, లేకపోతే ఏదైతే ఇప్పుడు రసీదు బుక్ పోతుందనే ఒక వాతావరణం ఉందో, ఆ రసీదు బుక్ నాకు సంబంధం లేదు. మొత్తం మిషన్ ద్వారానే మేము కలెక్షన్ చేస్తుంటాం. అది కూడా అమౌంట్ నా దగ్గర రాదు. ఇది నల్లా బిల్ విషయానికి ఖచ్చితంగా నాకు ఏ సంబంధం లేదు. నేను ఇప్పటికే నాకు మెమో ఇవ్వడం జరిగింది. దానికి నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కావాలని కొంతమంది మీద కుట్ర పన్నుతున్నారు. ఇంటి పన్ను విషయంలో కూడా నా మీద కావాలని కూడా కలెక్టర్ గారితోని నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 23వ సంవత్సరంలో 90% రాయితీతో సుమారు 25 కోట్ల వరకు కూడా ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. అయితే ఈ దఫా మాత్రము 5 రోజులే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 3 రోజులు, 4 రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది. ఒక్క రోజుల్లో 50 లక్షలు చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు 5%తో కూడా పెద్ద ఎత్తున 5 లక్షల దాకా కూడా చేశాము.
ఎందుకంటే 5 కోట్ల వరకు కూడా చేసేది జరిగింది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే రాయితీ తక్కువ ఇచ్చినా కూడా మేము ఈసారి ఎక్కువనే చేశామని చెప్తున్నారు. ఇది కావాలని నా మీద కొంతమంది కుట్ర పడతారు తప్ప ఏం లేదు. ఇది అవసరం వస్తే ఎక్కడికైనా ఇచ్చి నేను దీనికి సమాధానం చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నా దగ్గరకొచ్చిన వ్యక్తి ఎవరు? నాకు బుక్ పంపించిన వ్యక్తి ఎవరు? నాకది ఎందుకు పంపించారు? ఇయన్నీ గూడా కల్పితాలే తప్ప వేరేది లేదని కూడా పేర్కొంటున్నారు.